బిగ్ బాస్ చూస్తున్నానండి. నామినేషన్స్ ఎలా నార్మల్గా నేను నామినేషన్ ఎప్పట్లానే పెద్దేం కాదు. కాకపోతే నేను నామినేషన్లో షాకింగ్ ఎక్కడంటే భరణి గారు దివ్య నామినేట్ చేశారు కదా, అది కొద్దిగా షాక్. ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఆ నామినేషన్? ఆయన ముందే చెప్పేశాడు కదా, దీంట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది. సంజన నామినేషన్ ఎలా అనిపించింది? సంజన గౌరవ్ సంజన నామినేషన్ యాజ్ యూజువల్ నార్మల్గా అనిపించింది, కానీ గౌరవ్ తన లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అవ్వచ్చు మరి ఏంటో తెలియదు, కానీ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా సంజన పాయింట్ మెన్షన్ చేసింది, గౌరవ్ లాంగ్వేజ్ రాదు అని బాగా తప్పించుకున్నాడని. అది మాత్రం పర్ఫెక్ట్ పక్కా మంచి పాయింట్ చెప్పింది సంజన. తనకు అన్నీ అర్థం అవుతున్నాయి, ఏం అర్థం కావాలంటే యాక్ట్ చేస్తున్నాడు. రితు దివ్య వాళ్ళిద్దరు నామినేషన్ మీకు ఎలా అనిపించింది? యాజ్ యూజువల్ నార్మల్గానే ఉన్నాయండి. నేను నామినేషన్ ఏం స్పెషల్ కాదు ముందు వీక్స్తో పోలిస్తే. నేను స్పెషల్ మూమెంట్ ఏమైనా ఉందంటే దివ్య గారిది, ఐ మీన్ భరణి గారిది, దివ్య గారిది, అది ఒక్కటి తప్పితే మిగతా ఏం స్పెషల్ లేదు నామినేషన్. అంటే రితు నామినేషన్ పాయింట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి? కరెక్ట్ గా అనిపించాయా లేదా ఏదో సిల్లీగా అనిపించాయి? యాక్చువల్గా మాట విషయానికి వస్తే రీతు అండ్ దివ్య కొద్దిగా బాగా మాట్లాడతారు అనేసి నా ఒపీనియన్. బిగ్ బాస్ హౌస్లో మిగతా వాళ్ళందరూ ఏదో నామకే వాసి మాట్లాడతారు తప్పితే దివ్య అండ్ రీతు కొద్దిగా బాగా మాట్లాడతారు అనేసి నా ఒపీనియన్, కొద్దిగా స్ట్రాంగ్గా. కళ్యాణ్ నామినేషన్ ఎలా అనిపించింది? కళ్యాణ్ లేదని నాకు తప్పదు. టాప్ 3లో మామూలు డెమోన్ నాకు బాగా ఇష్టం జనరల్గా, అందుకని డెమోన్ ఉండొచ్చు. అండ్ బయట కొద్దిగా అందమైన టాపిక్ నడుస్తుంది కాబట్టి తనుజ మేబీ. తనుజ గురించి ఏం చెప్తారండి? తనుజ గేమ్ గురించి ఏం చెప్తారు? తనుజ గేమ్ కోసం ఏం చెప్తారంటే అందరి చుట్టూ అందకపోతే కాళ్ళు అన్న, అలాగే నెత్తి మీద కొండలెట్టు బతుకుద్ది, కొండకి ఎప్పుడు కలిసి బొక్కడేసుకుని ఏడ్చేస్తాను. అంటే సీరియల్ యాక్టింగ్ చేస్తుందంట, నిజమేనా? సీరియల్ యాక్టింగ్ కాదు, నార్మల్గా యాక్టింగ్ అని చెప్పను, కానీ నేను చెప్పిన అదే పక్కా పాయింట్. నెత్తి మీద కొండెట్టుకుని ఎప్పుడు తిరుగుతుంటుంది, ఎవడ బొక్కడితే ఇప్పుడు ఏడ్చేస్తాను. సుమన్ శెట్టి సింపతి ఓట్స్ అన్న, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. టాప్ 5 దాకా ఉంటాడు కానీ టాప్ 3 నాకు తెలియదు, ఎందుకంటే పిఆర్ మంచిది సుమన్ శెట్టికి, అందుకని ఇంత క్రేజ్ వస్తుంది తప్పితే సుమన్ శెట్టి ఏముంది జనరల్గా నామినేషన్ వస్తే మాట్లాడుతున్నాడో లేదా సంచాలకులు అరుస్తున్నాడు తప్పితే మిగతాదంతా సింపతి. అందుకని టాప్ 5 ఉండదు కానీ టాప్ 3 అసలు ఇంపాసిబుల్ సుమన్ శెట్టి. అంటే ఇమాన్యుయల్ ఇప్పటి వరకు నామినేషన్స్లోకి రాలేదు కదా, సో ఒకసారి వస్తే బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి, ఎందుకంటే నామినేషన్లోకి రాలేదు కాబట్టే జనాల్లో మామూలు ఎలా ఫిక్స్ అయ్యారంటే ఎమ్మెల్యేలకు ఆటోమేటిక్గా ఫాలోయింగ్ ఉంది కాబట్టి బయటికి రాడు, ఓట్లు వేయక్కర్లేదు అనేసి ఫిక్స్ అయిపోయారు. ఒకసారి నామినేషన్లోకి వచ్చాడంటే అందరూ అదే మైండ్ సెట్తో ఉంటారు, ఎందుకు మనం ఓటు అయిపోయినా ఎలాగ సేవ్ అయిపోతాడో టాప్లోనే ఉన్నాడు కదా, ఓటు అయిపోతే ఏమైతే బయటకు వచ్చేసి. సో ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ కప్పు కొడతారని చెప్పేసి బయట వార్ జరుగుతుంది, మీరేం చెప్తారు? ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ అది కంపారిజనే బొక్కండి, కంపారిజన్ బొక్క, అదొకటి చెప్తాను, ఇంకేం చెప్పాల్సిన. అంటే వాళ్ళ మధ్యలో కప్పు ఉంది, టైటిల్ ఉందని చెప్పేసి చాలా మంది. లేదు లేదు, ఇమాన్యుయల్ ఉండొచ్చు, తనుజ టాప్ 2 అనేది అసలు ఫేకల్గా. సో డెమన్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. డెమన్ పవన్ గేమ్ ఫస్ట్లో వచ్చినప్పుడు చిన్న మాటలో గట్రా చూస్తే కొద్దిగా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనిపించింది తప్పితే క్యాప్టెన్సీ విషయంలో టాస్కుల్లో కానీ లాస్ట్ టైం పర్నీన్ అండ్ ఇమాన్యుయల్ని ఇద్దరిని కలిపి హోల్డ్ చేశాడు కదా, ఆ విషయంలో మాత్రం చాలా బాగా నచ్చాడు. గేమ్ పరంగా డెమోన్ తర్వాత ఎవరైనా గేమ్ పరంగా. సో తనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే డిపెండ్స్. ఇమాన్యుయల్ గేమ్ ఎట్లా ఉంది? ఇమాన్యుయల్ బాగుందండి, గేమ్ కంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే జబర్దస్త్ నుంచి వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సేమ్ అట్లనే ఎంటర్టైన్మెంట్ వాళ్ళందరూ ఇమాన్యుయల్ అన్నారు కాబట్టి. హౌస్లో కన్నింగ్ ఆడుతున్నారంటే ఎవరు ఏం పేరు చెప్తారు? హౌస్లో కన్నింగ్ ఆడుతున్నారు అంటే కన్నింగ్ అని చెప్పను కానీ భరణి గారు ఎందుకు ఆడుతున్నారో తెలియదు. అంత బాడీ వేసుకుని నియర్లీ మనం చూసుకుంటే బాహుబలి రేంజ్ కట్అవుట్, ఆ రేంజ్ కట్అవుట్కి ఎలా ఆడాలంటే మన ఊహకు అందకూడదు అలా ఆడాలి, కానీ తీరా చూస్తే పీచ్ పెట్టి అమ్ముకుని కూడా ఇంకా బాగా ఆడతాడు అనిపిస్తుంది నాకైతే. అంటే బయటికి వెళ్ళి వచ్చినా ఎందుకు మారలేదు భరణి? బయటికి వెళ్ళి వచ్చిన ఎందుకు మారలేదంటే అండి, ఇప్పుడు కుక్కతోక ఎంత ఒక్కరగా స్ట్రైట్ చేసి ఇస్త్రీ పెట్టి తోమేసినా స్ట్రైట్నర్తో స్ట్రైట్ చేసినా వంకరగానే ఉంటుంది. ఆట ఆడడం చేతకన్నాడు, బయటికి వెళ్ళి వచ్చిన ఒకటే, రోజు బయటికి వెళ్ళి తిరిగినా ఒకటి. అంటే తనుజాకి దివ్యకి మధ్య శాండ్విచ్ అయిపోతుంది. దేనికి శాండ్విచ్? మగోడు కాదా? మగోడు కాదా? జనరల్గా మగోడు ఆట తీరు ఉన్నవాడు. ఇప్పుడు డెమోన్ ఉన్నాడు, రీతితో నలిగిపోతున్నాడు, ఎందుకు ఆడట్లేదా? ఆడుతున్నాడు కదా, సేమ్ అట్లానండి. ఆడేవాడు ఎలాగన్నా ఆడతాడు, ఇలా శాండ్విచ్ కానీ బాండింగ్ ఇదంతా బొక్క, మనం మాట్లాడుకుని బొక్క తప్పితే ఏం కాదు. ఆట ఆడేవాడు ఎలాగన్నా ఆడతాడు. మీ దృష్టిలో టాప్ 5 అంటే ఏం చెప్తావు? టాప్ 5 వచ్చేసి ఇమాన్యుయల్ యాజ్ యూజువల్ నార్మల్ అందరం అనుకున్నట్టు, డెమోన్, తనుజ, అదృష్టం అంటే కళ్యాణ్, సుమన్. ఈ వీక్
అయిపోయింది ఇందిరా రాము రాత్రి బయటకు పోవడానికి ఎందుకు? మంచిదే అనుకుంటున్నాను. ఆట ఆడుతున్నాడు ఎప్పుడన్నా బయటకు సో పోతాడు. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు కాబోతున్నారు? ఏంటి ఎందుకని బయటకు పోతుంది కదా మీరు మంచిగా అనుకుంటున్నారా? ఎందుకు? మంచిదే అనుకుంటున్నా, ఎందుకంటే జనరల్గా మనకేం కావాలండి, ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, రెండు ఆట బాగా ఆడాలి. తనలో రెండు లేవు. గొడవ అయితే వెళ్ళి ఇలా చూస్తాడు చెప్తే గొడవ పెట్టుకోడు ఎవరితో ముందుకెళ్ళి, ఏదైనా ఎలా తలూపి కాంప్రమైజ్ అయిపోతాడు. ఇంకా అలాంటి ఉండిపోక కదా. అంటే పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డాన్స్ కానీ సింగింగ్ కానీ. డ్యాన్స్ సింగింగ్ బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకండి? డీలు ఉన్నాయి కదా, డీలు సింగింగ్ ఐకాన్లు ఉన్నాయి కదా, ఇంక బిగ్ బాస్ ఎందుకు? సో ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరున్నా? గౌరవ్. నిఖిల్ అంటున్నారు. ఏమో ఇద్దరు ఎవడైపోయినా హ్యాపీ, ఇద్దరం నాకు తెలుసు. ఓకే thank you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.